Masterminds proudly offers MEC Pro, CEC Pro, a special MEC and CEC batch for students to get admission into leading business schools or law colleges. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాలలో విజయకేతనం ఎగరవేసిన మాస్టర్ మైండ్స్ జోనల్ ఇన్ఛార్జ్ వలి గారు, అలాగే 986 మార్క్స్ స్కోర్ చేసిన అజయ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారి సక్సెస్కి కారణం ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. అజయ్, 986 ఎలా స్కోర్ చేసావు? ఇంత మార్క్స్ రావడానికి కారణం మాకు ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ క్లాసెస్ కూడా చెప్తారు. లైక్ కొన్ని కాలేజెస్లో చూసుకుంటే ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్ చెప్తా ఉంటారు, కానీ ఆ క్లాసెస్ మాత్రం తీసుకోరు. కానీ మన మాస్టర్ మైండ్స్లో అలా కాదు. సో నియర్లీ 800 to 1000 అవర్స్ వరకు సిఏ ఫౌండేషన్ క్లాసెస్ జరుగుతాయి 2 years. అండ్ ఇప్పుడు సిఏ ఫౌండేషన్ ప్రిపేర్ అవుతూనే మనం ఇంటర్లో కూడా ఆటోమేటిక్గా మార్క్స్ వస్తాయి. ఎందుకంటే మనకి ఇంటర్లో జరిగిన టాపిక్సే మళ్ళీ సిఏలో కవర్ అవుతాయి కదా. సో ఈజీగా రివైజ్ అయినట్టు ఉంటుంది, మార్క్స్ కూడా స్కోర్ ఎక్కువ చేయొచ్చు. అదే ఒకవేళ మనకి జస్ట్ ఎంఈసీ చెప్పుంటే నాకు 980+ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండేవి. ఓకే, ఏంటి 18 hours కష్టపడి చదివావా? మరీ 18 hours అవసరం లేదు ఇంటర్మీడియట్ స్టాండర్డ్స్కి. డైలీ కన్సిస్టెన్స్గా ఇచ్చిన ఫ్యాకల్టీ చెప్పింది రివైజ్ చేసుకుంటూ వెళ్తే డైలీ 4 to 5 hours చదువుకున్నాం అనుకో ఈజీగా స్కోర్ చేయొచ్చు. మరీ 18 hours అవసరం లేదు. ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ మీ బ్రాంచెస్? ఇంకా బ్రాంచెస్ అమీర్పేట్, దిల్షుక్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, నిజాంపేట్ క్రాస్ రోడ్స్, టోటల్ 5 branches హైదరాబాద్. అంటే స్టేట్లో నెంబర్ 1 ర్యాంక్ మీకు వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ ర్యాంక్ రావడానికి మెయిన్ మా స్టూడెంట్స్, మా టీచర్స్, అధ్యాపక బృందం, స్టూడెంట్స్ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ సహకారం వల్లే ఇదంతా జరిగింది. రిజల్ట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అజయ్, నువ్వెలా ఫీల్ అవుతున్నావు? చాలా ఎలైటెడ్గా ఫీల్ అవుతున్నాం, ప్రౌడ్గా ఉంది. అండ్ మీ పేరెంట్స్? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఓకే, ఎక్స్పెక్ట్ చేసావా 986 వస్తాయని? ఎక్స్పెక్ట్ చేసినందుకే వచ్చాయి. నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఇక సిఏ చేద్దాం అనుకుంటున్నా. ఒక సిఏ కోర్స్ అయిపోయిన తర్వాత సివిల్స్ ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. 986 వచ్చినాయి కదా, ఇప్పుడు నార్మల్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మాస్టర్ మైండ్స్లో జాయిన్ అవ్వమని చెప్తావా? చెప్తాను. ఎందుకంటే మాస్టర్ మైండ్స్లో ఉన్నంత ఫ్యాకల్టీ, వాళ్ళు ఇచ్చే సపోర్ట్, మన మాస్టర్ మైండ్స్ నుంచి వచ్చే మెటీరియల్స్, మేనేజ్మెంట్ కానీ వేరే కాలేజ్లో చూసినా కూడా మరీ అంత ఎఫెక్టివ్గా ఉండదు. కానీ మాస్టర్ మైండ్స్లో చాలా ఎఫెక్టివ్గా ఎప్పటికప్పుడు మెటీరియల్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఫ్యాకల్టీ కూడా మాకు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, సపోర్టివ్గా ఉంటారు. అంటే ఎలా సపోర్టివ్గా ఉంటారు అంటే మేము ఎప్పుడైనా లోగా ఫీల్ అయ్యామనుకో మా దగ్గరికి వచ్చి కన్సర్న్ అయ్యి తెలుసుకుంటారు, ఎక్కడ తక్కువ, ఎక్కడైతే మేము ప్రాబ్లం ఫేస్ అవుతున్నా తెలుసుకొని మరీ సాల్వ్ చేస్తారు. మాకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మేము వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు మాకు క్లియర్ చేయాలని చూస్తారు. సో ఇలా మీతో కాలేజ్ చూస్తే మాస్టర్ మైండ్స్ చాలా బెటర్. ఓకే, మోటివేషనల్ క్లాసెస్ లాంటివి ఏమైనా తీసుకుంటారా? చాలా జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు సిఏ ఫౌండేషన్ మనం ఎక్కడ ఏ రిలేటివ్స్ అన్నా ఎవరన్నా కానీ సిఏ ఫౌండేషన్ వద్దు, చాలా హార్డ్ కోర్సు, అసలు తీసుకోకండి, ఎంపీసీ బైపీసీకి వెళ్ళిపోండి అని అంటారు. కానీ అలా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు మళ్ళీ ఎంకరేజ్ చేయడానికి మనకు ఒకరు కావాలి కదా. సో అదే మాస్టర్ మైండ్స్ యొక్క ప్రత్యేకత. వాళ్ళు మాకు ప్రతి ఇయర్కి 2-3 times మోటివేషన్ ఇస్తారు. మా డైరెక్టర్స్ వారు మోటివేషన్ క్లాసెస్ ఇస్తుంటారు, మా ఫ్యాకల్టీ వాళ్ళు ఇస్తారు. ఫ్యాకల్టీ కాకుండా బయట నుంచి కూడా మాకు మోటివేషన్ స్పీకర్స్ వస్తుంటారు, వాళ్ళు మాకు మోటివేట్ చేస్తుంటారు. సిఏ ఏంటిది, ఎలా ఉంటుంది, వాటి అడ్వాంటేజెస్, చేయడం వల్ల ఏంది మాకు బెనిఫిట్, అలా మోటివేట్ చేసి మమ్మల్ని తయారు చేస్తుంటారు. ఇప్పుడు సిఏ కోర్స్ జాయిన్ అయ్యేటప్పుడు నీకు భయం వేసిందా? ఫస్ట్ అసలు నాకు ఐడియా లేకుండా సిఏ కోర్స్ గురించి. ఫస్ట్ నేనేమనుకున్నానంటే సివిల్స్కి వెళ్ళిపోయి ఐఏఎస్ ప్రిపేర్ అవుదామని అనుకున్నా. కానీ మళ్ళీ మధ్యలో మా ఫాదర్ వచ్చి చెప్తే సో దాని మీద స్టడీ చేస్తా కొంచెం అంటున్నారు. చాలా రిలేటివ్స్ని కూడా అడిగితే ఫస్ట్ సిఏ హార్డ్ కోర్సు చేయకండి, కన్సిస్టెన్సీ ఉంటేనే మీరు వెళ్ళండి, హార్డ్ వర్కర్ అయితేనే మీరు చేయండి కోర్స్ అంటారు. సో ఎలాగో హార్డ్ వర్కే కదా అని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని వచ్చాను సిఏ కోర్స్. అజయ్, మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? మా పేరెంట్స్ అంటే మా ఫాదర్ ఏమో ఆటో డ్రైవర్ చేస్తారు, మా మదర్ ఏమో టైలరింగ్ హౌస్ వైఫ్ కూడా. అండ్ వాళ్ళు నాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు నా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు. అండ్ వాళ్ళకి బాగా కష్టపడకుండా, వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే కష్టపడుతున్నారో మేము అలా ఫేస్ అవ్వకూడదని చెప్పి మమ్మల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. మాకు ఎక్కువ స్థాయిలో చూడాలని వాళ్ళది. సో నేను వాళ్ళ కళ నెరవేర్చాలని సిఏ దగ్గరకు వచ్చాను. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఏం చెప్పారంటే ఇప్పుడు ఎలా అయితే నువ్వు ఇంటర్మీడియట్లో ఏ స్పిరిట్తో అయితే మార్క్స్ తెచ్చుకున్నావు అదే స్పిరిట్తోనే సిఏ కూడా కంప్లీట్ చేయి, నీ గోల్స్ సక్సెస్ఫుల్గా చేసుకో, మమ్మల్ని గర్వంగా చేయి. ఇప్పుడు మీ స్పెషాలిటీస్ ఏంటి? అంటే మాస్టర్ మైండ్స్లో పిల్లల మీద పూర్తి పర్యవేక్షణ, స్టడీ అవర్స్ పర్ఫెక్ట్గా జరుగుతుంది, డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేయటం, తర్వాత మెటీరియల్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం, వర్షను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం, మెటీరియల్స్ కూడా
ఎవ్రీ ఇయర్ మెటీరియల్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం. దానివల్ల పిల్లలు ఈజీగా వాళ్ళు రాయగలుగుతున్నారు. తర్వాత ఎగ్జామ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్స్ వల్ల పిల్లలు చక్కగా మోర్ ప్రాక్టీస్, దానివల్ల ఈజీగా రిజల్ట్ తెచ్చుకోగలుగుతున్నారు. తర్వాత డిసిప్లిన్ ఫస్ట్ ఇంపార్టెంట్. మాస్టర్మైండ్స్లో ఫస్ట్ డిసిప్లిన్, నెక్స్ట్ ఎడ్యుకేషన్. మొబైల్ అలౌ చేస్తారా? మొబైల్ డిపాజిట్ చేయాలి, స్టూడెంట్స్ డిపాజిట్ చేయాలి. ఓకే. మొబైల్స్ డిపాజిట్ చేసి మళ్ళీ కాలేజ్ అయిన తర్వాత తీసుకెళ్తారు. పిల్లలకి ఏంటంటే నెంబర్ ఆఫ్ మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. మోటివేషన్ క్లాసెస్ ఎవ్రీ మంత్ ఏదో ఒక మోటివేటర్స్ వస్తుంటారు, పిల్లల్ని గైడ్ చేస్తుంటారు. ఈ విధంగా చదువుకోవాలి, ఈ విధంగా చదువుకోవాలి, వాళ్ళకి కొన్ని కొత్త విషయాలు నేర్పుతుంటారు. అంటే మీ స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే బయట కాలేజెస్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ వీళ్ళకి ఉన్నట్టు కనిపించట్లేదు? ఏముండవండి మన దగ్గర, అసలు ఇదే ఉండదు. పిల్లలు చక్కగా చదువుకుంటారు. ఏ రోజు వర్క్ ఆ రోజు కంప్లీట్ చేసుకోవటం, ఈజీ మెథడ్లో చదువుకోవటం, దానివల్ల పాస్ అవుతున్నారు. మీ కాలేజ్ టైమింగ్స్ ఏంటి? మా కాలేజ్ టైమింగ్స్ 8:30 to 5:30 వరకు అవుతుంది. నువ్వు ఎన్ని అవర్స్ చదివేవాడు? డైలీ 3 to 4 hours చదువుకుంటే ఇంటికి వెళ్ళి. 3 to 4 hours ఆఫ్టర్ కాలేజ్? ఆఫ్టర్ కాలేజ్. ఓకే. మరి ఆ టైంలో ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేయడం అట్లాంటివి ఏం లేవు కదా? అంటే మధ్యలో వాళ్ళకి ఏమైనా యూజ్ అవుతే పనులు ఏమైనా ఉంటే చేస్తాను. మ్యాక్సిమం అయితే డిస్టర్బ్ చేయరు చదువుకుంటున్నా అని. సో వాళ్ళకి ఏదైనా అర్జెంట్గా పని ఉంటే తప్ప నేను వెళ్ళాను బయట చదువుకోవడం. మీకు 10th ఎలా వచ్చేవి మార్క్స్? సేమ్ వచ్చాయి 10. ఓకే. చిన్నప్పటి నుంచి బాగానే చదువుతున్నావు అనమాట. అయితే 10th ఎక్కడ చదివావు? 10th కాకతీయ హై స్కూల్ అత్తాపూర్లో. మీ ఫ్రెండ్స్లో కానీ లేకపోతే కాలేజ్కి సంబంధించిన ఇష్యూస్ ఏమైనా ఉన్నా నువ్వు ఏదైనా చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? చాలా ఫ్రెండ్లీగానే ఉంటారు. మా ప్రాబ్లమ్స్ అని అర్థం చేసుకొని వాళ్ళని క్లియర్ చేయడానికే చూస్తారు తప్ప ఏం మమ్మల్ని దూరం పెట్టారు. సో ఇంకా స్కూల్తో కంపేర్ చేస్తే ఇక్కడ చాలా బాగుంది. ఎన్విరాన్మెంట్ అయితే బాగుంది, ఫ్రెండ్లీగా ఉంటున్నారు మాకు ఫ్యాకల్టీ, అండ్ సపోర్టివ్గా కూడా ఉంటారు. సబ్జెక్ట్ పరంగా మాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ వాళ్ళు వచ్చి మాకు క్లారిఫై చేస్తారు. ఎప్పుడు ఏ టైంలో ఉన్నా మాకు డౌట్స్ అయితే క్లారిఫై అవుతుంటాయి. నీకు బాగా డిఫికల్ట్గా అనిపించిన సబ్జెక్ట్ ఏంటి? డిఫికల్ట్గా అంటూ ఏ సబ్జెక్ట్ నాకు అనిపించలేదు వరకు. కొంచెం మ్యాథ్స్లో ఒక్కొక్కసారి స్ట్రగుల్ అయ్యి అంతే, మిగతా వాటిలో ఓకే. నీ ఫేవరెట్ లెక్చరర్ ఎవరు? అకౌంట్స్ సార్. పేరు శోభన్ సార్. ఓ, ఎన్ని మార్క్స్ స్కోర్ చేసావు అకౌంట్స్లో? అకౌంట్స్లో 99. 99. ఓ, వెల్ ట్రైడ్. ఇంకా మీ ఫ్రెండ్స్లో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి? వాళ్ళు కూడా ఇంతే ఈ రేంజ్లోనే స్కోర్ చేశారు లేకపోతే ఇంకొంచెం తక్కువ స్కోర్ చేశారు? వాళ్ళు కూడా ఇదే రేంజ్లో స్కోర్ చేశారు. మా ఫ్రెండ్ రాజ్ కుమార్ కూడా ఉన్నాడు, 983 వచ్చాయి. ఇంకా కార్తికేయ శర్మ 979. ఇలా అందరికి 960 అబోవ్. చాలా వరకు చాలా మందికి వచ్చాయి 960 అబోవ్. అజయ్, నువ్వు చదువుకునేటప్పుడు సినిమాలు చూసేవాడు లేదా? మొబైల్ ఉందా నీకు? ఉంది, మొబైల్ ఉంది. కానీ నువ్వు డిస్టర్బ్ అవ్వకుండా బాగానే చదివేవే. అంటే చూస్తే మొబైల్ చేసేటప్పుడు చూస్తాను, మళ్ళీ స్టడీస్ ఉన్నప్పుడు స్టడీస్. అంటే ఎక్కువ డిస్ట్రాక్ట్ అయ్యేవాడిని కాదు. దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇస్తాను. సరే, ఇంకా పిల్లలు అన్నెసరీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతుంటారు. అలాంటివి వచ్చినప్పుడు కూడా మీరు చాలా పేషెన్స్తో మీ స్టూడెంట్స్ని డ్రైవ్ చేసిన విధానం అంతా కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా ఇప్పుడు మాస్టర్ మైండ్స్లోనే సిఏ కాలేజెస్ అంటే చాలా ఉన్నాయి. మాస్టర్ మైండ్స్లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే మీరు ఏం చెప్తారు? మాస్టర్ మైండ్స్లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉండిద్దండి. ఇంటర్తో పాటు సిఏ చెప్తారు, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉంది. దానివల్ల ఏంటంటే మీకు ఇంటర్మీడియట్లోనే సిఏ ఫౌండేషన్ 50% సిలబస్ చెప్తారు, సెకండ్ ఇయర్లో 50% సిలబస్ చెప్తారు. దానివల్ల అదర్ కాలేజెస్లో ఈ విధంగా ఉండదండి. మన దగ్గర ఏంటంటే ఇంటర్మీడియట్తో పాటు ఉంది కాబట్టి ఎక్కువ మంది మన మాస్టర్ మైండ్స్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే. అంటే ఇయర్ వేస్ట్ కాకుండా, ఒక అటెంప్ట్ వేస్ట్ అవ్వకుండా, మనీ వేస్ట్ కాకుండా ఇంటిగ్రేటెడ్ ఎంఈసీతో పాటు సిఏ ఫౌండేషన్. మీకు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇంకెక్కడైనా బ్రాంచ్లు ఉన్నాయా? తెలుగు రాష్ట్రాల్లోనే బ్రాంచెస్ ఉన్నాయండి. ఓకే, ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? మాది హెడ్ ఆఫీసు గుంటూరు అండి. గుంటూరు, హైదరాబాదు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, నెల్లూరు, రాజమండ్రి, కర్నూలు. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ ఇది? హెడ్ ఆఫీస్ 2001 అండి. 2001. 22 years కంప్లీటెడ్. ఓకే. ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు మొత్తం ఇక్కడ? మా దగ్గర ఫ్యాకల్టీ ఓవరాల్ మాస్టర్ మైండ్స్లో 1000 ఫ్యాకల్టీ ఉన్నారు. 1000 ఫ్యాకల్టీ ఉన్నారు. మాస్టర్ మైండ్స్ ఫౌండర్ ఎవరు సార్? మాస్టర్ మైండ్స్ ఫౌండర్ మోహన్ గారు అండి. మోహన్ గారు అంటే ఆయనే మొత్తం అంతా అడ్మిన్ అడ్వైజర్. ఓకే. టోటల్ మాస్టర్ మైండ్స్ మొత్తం పర్యవేక్షిస్తుంటారు. మా అడ్మిన్ అడ్వైజర్ మోహన్ గారు, తర్వాత ప్రకాష్ గారు, అకాడమిక్ డైరెక్టర్ గారు, తర్వాత ఎంఈసీ డైరెక్టర్ గారు రాధా మేడం. వీళ్ళంతా కూడా గుంటూరు నుంచే మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఓకే. మరి మిగతా బ్రాంచెస్ లో కూడా మార్క్స్ బాగానే వస్తున్నాయి కదా, వాళ్ళు అక్కడ నుంచి వచ్చి చేస్తుంటారు? సెంట్రల్ ఆఫీస్ నుంచి మానిటరింగ్ జరుగుతూ ఉంటుంది. సెంట్రల్ ఆఫీస్ నుంచి
డైరెక్టర్స్ ఎవ్రీ మంత్ విజిట్స్ ఉంటాయండి. డైరెక్టర్స్ పర్యవేక్షణ జరుగుతుంది. ఫ్యాకల్టీ మీటింగ్స్ ఉంటాయి. ఫ్యాకల్టీ మీటింగ్స్ ఉంటాయండి. స్టూడెంట్స్ని కూడా వచ్చి విజిట్ చేయడం, స్టూడెంట్స్తో మాట్లాడటం అన్ని చేస్తూ ఉంటారండి. వచ్చినప్పుడు బ్రాంచ్ విజిట్స్కి వచ్చినప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడుతుంటారు మా అంటే డైరెక్టర్. రెగ్యులర్గా వస్తూనే ఉంటారా? రెగ్యులర్గా వస్తుంటారండి డైరెక్టర్స్. మార్క్స్ చూస్తేనేమో 986, నువ్వు చూస్తేనేమో ఇంత సన్నగున్నావు. నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? అంటే మ్యాక్సిమం అయితే నేను ఇంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తాను. అవుట్ సైడ్ ఫుడ్ అంతే ఏం ప్రిఫర్ చేయను నేను. అంతే హెల్త్ కాన్షియస్ కొంచెం అంతే. కొంచెంగా చాలా ఉన్నట్టున్నావు ఇప్పటి నుంచే. నీ ఫ్యూచర్లో నువ్వు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని విత్ మాస్టర్ మైండ్స్తో విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.